గౌరవనీయులైన మేయర్ గారికి, ఈ సభలో ఉన్న condolences please. Respect the departed leaders. Respect the departed. Please sit down. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తారా? ఒక్క నిమిషం. కొప్పుల నరసింహారెడ్డి గారు ప్లీజ్ 1 minute. మనం ఫస్ట్ కండోలెన్సెస్ ప్లీజ్ లెట్ us do condolences. గౌరవనీయులైన మేయర్ గారికి, ఈ సభలో ఉన్న ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, కార్పొరేటర్స్ కి, పెద్దలకి, మన కమిషనర్ గారికి, ఆఫీసర్స్ కి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఒక మహానుభావుడిని స్మరించుకోవడానికి తెలియజేస్తున్నాను. తెలంగాణ గర్వ కవి, గేయ రచయిత అందశ్రీ గారు. ఆయన మనతో లేకపోయినప్పటికీ ఆయన రాసిన పదాలు, ఆయన ఆత్మ, ఆయన భావాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. అందశ్రీ గారి కవిత్వం రాయలేదు, కవిత్వం మాటలతో తెలంగాణ ఆత్మను చిత్రీకరించారు. మన ఊరు, మన మట్టి, మన బతుకు, మన పోరాటం ఇవన్నీ ఆయన కలంలో ప్రతిధ్వనించాయి. జై తెలంగాణ గీతానికి ఆయన రాసిన పదాలు తెలంగాణ ప్రజల గుండెల్లో మంట, ఆశ, ఆత్మగౌరవాన్ని నింపాయి. ఆయన పదాలు లక్షల మందిని ప్రేరేపించాయి, ఏకం చేశాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. ఈ కారణంగానే అందశ్రీ గారు కేవలం ఇవి కాదు, ఒక భావ విప్లవకారుడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా కళను విడిచిపెట్టని దృఢ సంకల్పం ఆయనది. పొగరు లేదు, ఆర్భాటం లేదు, సాదా జీవితం, మహా ఆలోచన. ఇదే అందశ్రీ గారి ప్రత్యేకత. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం మనకెంతో లోటు, మాటల్లో చెప్పలేం. కానీ ఆయన ఇచ్చిన పద్యం, ఆయన ఇచ్చిన గర్వం, ఆయన ఇచ్చిన తెలంగాణ ఆత్మభావం ఇవి ఎప్పటికీ మనలోనే నిలిచే సంపదలు. అందశ్రీ గారిని కోల్పోయిన మా బాధ ఎంతున్నా ఆయన్ని గుర్తించుకునే ప్రతిసారి మన గర్వం కలుగుతుంది. ఆయన పేరు, ఆయన రచనలు, ఆయన కీర్తనలు తరతరాలుగా మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు మన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ అందశ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మనమందరం ఆయన సంస్కృతికి నివాళిగా 1 నిమిషం మౌనం పాటిద్దాం. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ.